గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన కథలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన కథలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, హస్తానక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందు హస్తానక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి సన్నిధానంలో, శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి సన్నిధానంలో, నరసరావుపేట శృంగేరి క్షేత్రమఠంలో భారతీయ తీర్థ మహాస్వామి వారి జన్మ వజ్రోత్సవ సందర్భ వేదపారాయణ ప్రాంగణంలో ఉన్నాను. జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నేను చెప్పే ఈ ఆశీర్వచనం నాకు నైతిక బలం ఇచ్చిన వారు 5 పురుషులు. దాంట్లో మొట్టమొదటి నుంచి మీరు చేసే పని చాలా మంచిది అని చెప్పి నన్ను వాయిస్ మెసేజ్ల ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నన్ను ఇది చేసి కరోనాలో నా చేత ఎలాగ పరోక్ష శక్తిగా ఉండి నడిపించిన మహానుభావం మొట్టమొదటి వ్యక్తి దూరపల్లి ప్రభాకర్ శర్మ ద్వారా ఆచార్య. తర్వాత వ్యాకరణ సింహం కొంపిళ్ళ సత్యనారాయణ దాస్ గారు. తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులైన హరి సుబ్రహ్మణ్య గర్మాటి గారు. అలాగే శ్రౌత సార్వభౌమ సుందరరామ్ గర్మాటి గారు. అలాగే చిరంజీవి మా దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో ప్రస్తుతం ఆ వేద విద్యార్థులతోటి రజతోత్సవ సందర్భంగా ఆషాఢ పాడ్యం నుంచి ఆషాఢ అమావాస్య ఈ నెలంతా కూడా సంపూర్ణ ఘనపారాయణ ఆ వేద విద్యాలయంలో దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో అధ్యయనం చేసిన విద్యార్థుల చేత రాజమండ్రి పట్టణంలో సుమారు 60 సంవత్సరాల క్రితం జరిగిన సంపూర్ణ ఘనపారాయణ ప్రస్తుతం నడిపిస్తున్న కర్మకర్త క్రియ అంతా కూడా నడిపిస్తున్న చిరంజీవి గొల్లపల్లి సీతారామచంద్ర గణపాటి అనేక రకాలుగా నాకు ఎన్నింటి ప్రోత్సహించి ఈ శివరామ గోవింద నారాయణ మహాదేవాలయ కరోనాలో అనేక మందికి ఉపశమనం చేసిన మహానుభావుల్లో మొట్టమొదటి మహానుభావులు మా కొత్తపూర్ ప్రభాకర్ శర్మ గారి దగ్గర ఉన్నాయి. వారి యొక్క దివ్యానుగ్రహంతో అది అపర సరస్వతి అవతారం. అపర సరస్వతి అవతారం ఎందుకన్నానంటే శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారి దగ్గర మాట్లాడటానికి అందరికీ భయం. అటువంటి వారి ఎదురుకన్నా సంస్కృతంలో అవధానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ జరగదు. అటువంటి దూరపల్లి ప్రభాకర్ శర్మ గారి యొక్క సరస్వతి స్వరూపమైన ఆయన యొక్క అనుగ్రహంలో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ హస్తానక్షత్రం శ్రీ 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 అవధూత దత్తపీఠాధిపతులు జగమతి సచ్చిదానంద స్వామి వారి నక్షత్రం, వారి అనుగ్రహంలో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందు హస్తానక్షత్రం. ఓం ఆయాతు దేవస్తవిదోపయాతు హిరణ్యేన సుతార్థేన మహాహస్తకం సుభరం విత్తాపసం ప్రయచ్ఛంతం వపురిం పుణ్యమక్ష హస్తః ప్రేక్షత్తముతం వసీయః దక్షిణేన ప్రతిగృహ్ణేమయేన దాతారమత్య సవితావిజేయ యో నమస్తాయ పుష్పాయజ్ఞం సవితావానామిత శృణ్మే దేవాదధీరం సవితాస్యాది సయేతం సవిత్రే హస్తాయ పురోడాశం ద్వాదశకపాలన్యనమపదాశోనాం వ్రీహీణాం తో వైతస్మై శ్రద్ధేవా అదధత సవితా భవతు శ్రద్ధవాస్మై మనుష్యాదధతే సవితా సమానాం భవతి యేన హవిషాయతే యౌదేవ దేవం వేద స్తోత్రజుహోతి
తథాస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అదేవన్యో హర్వాద్యమద్విభాగక్రతుమజ్జనేషు యద్యేతయచ్చమసత్త ప్రజాతకదస్మాసు ద్రవిణంధే చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్యసేవతస్సురుజో వేణావః సబుద్ధ్యా మమాస్య విష్ఠా సదశ్చయో నివసదశ్చ వివః ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. దేవతా ప్రత్యదేవతా సహిత బృహస్పతి గ్రహానుగ్రహసిద్ధిరస్తు. సుమారు సంవత్సరంన్నర క్రితం తుమ్మూరులో వారి యొక్క సందేశం ఇచ్చారు మన శివరామ గోవింద నారాయణ ఆశీర్వచనంలో. మళ్ళీ పరమ పవిత్రమైన ఈ శృంగేరి శంకరమఠం నుంచి కూడా ఒక 2 నిమిషాలు వారి సందేశం ఇస్తారు, తర్వాత పూర్తవుతుంది. प्रतिदिनं वैदिकम् आशीर्वचनं स्वीकृत्य वयं यदि गच्छामः बहिः अस्माकं सर्वाणि कार्याणि शुभानि भवन्ति. अतः एतत् वेदविद्वत् मित्रभूतस्य शिवश्रौतिमहाशयस्य सङ्कल्पबलेन विश्वेषां जनानाम् आयुरारोग्य अभिवृद्धिरवश्यं भविष्यति. तदर्थं वयं सर्वेपि तन्महाकार्यक्रमे भागं स्वीकुर्मः, तेषाम् आशिषं स्वीकुर्मः, वेदस्य प्रामाण्यं पुनर्वर्धयामः. वेदस्य प्रामाण्यवर्धनेनैव भारतीयता प्रामाण्यं भवति, हिन्दुत्वप्रामाण्यमपि भवति. अतः जगद्गुरुस्थाने हिन्दुदेशे एव तिष्ठति, अन्यत्र न तिष्ठति. तदर्थम् अत्र जगद्गुरवः पूजनीयाः. गुरवः पूजनीयाः, जगद्गुरवः पूजनीयाः, वेदाः पूजनीयाः, वेदविदः पूजनीयाः, धर्मः पूजनीयः, अनुष्ठानं पूजनीयम्. एतादृशपवित्रकर्माणि अस्माकं गृहकार्याणि पूजनीयानि, गृहजीवनसंस्काराः वर्धनीयाः. गृहे ये आचाराः सन्ति, सम्प्रदायाः सन्ति, सर्वेपि सम्प्रदायाः रक्षणीयाः. तेनैव जगतः रक्षा भवति इति मदीयम् अवधानं भवतां समीपे. ओम अपाय्यो इत्योर्जः तमहस्मानुष्कायणाय आयुषेदेर्घायुत्वाय गृह्णामि सदायुपुरुषश्चेन्द्रिय देवतानुग्रहेण अधिदेवता प्रत्यदेवतादेव बृहस्पति ग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु भारती तीर्थ महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु विधुशेखर भारती महास्वामी दिव्यानुग्रहेण कोटप्पकोंड स्थित स्वयं व्यक्त दक्षिणामूर्ति स्वरूप त्रिकोटे उमा त्रिकोटेश्वर स्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु निरुपद्रवोस्तु विश्वस्य कल्याणवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेवा शिवराम गोविन्द नारायण
పిపీలికాలి బ్రహ్మ పర్యంతం అంటే వారి ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి ఆ జిల్లా కలెక్టర్ దాకా లేదా ఆ ఎమ్మెల్యే దాకా ఆ ఎంపీ దాకా అందరికీ కూడా సంస్కృతాన్ని బోధించి సంస్కృతంలో మాట్లాడే భాగ్యం కల్పించిన మహానుభావుడు భారతదేశంలో ఈయన ఒక్కరు ఆయన నమస్కారం. ఇలా ఎప్పుడు ఈ ప్రేమ భావము ఎప్పుడు కలిగి ఉండడంలో వారే అది